తెలిసిందాక ఎక్కడుందా ఎక్కడుందో ఎక్కడుందో పేరు పార్వతి అండి, నీలపాల పార్వతి. ఏమైందమ్మా? రాత్రి మామూలు 9:30కి మా కోడలు జావ ఇచ్చిందండి, రాగి జావ. రాగి జావ చేదుగా ఉంది ఏంటమ్మా అన్న. చేదుగా ఉందంటే ఏంటి అత్తయ్య, బాగానే ఉందన్న. చేదుగా ఉందమ్మా, ఇష్టం వెళ్ళే ఉందమ్మా, నేను తాగనన్నా. తాగత్తయ్య అట్టాగా ఉంది, పారబోసి అంటే పారబోయొద్దమ్మా, తాగు అని తాగిచ్చారు. నేనే పైకి ఎత్తుకుని పోసుకుని తాగానండి. తాగాక ఇంకా నేను పడుకున్నాను. 12:30 1 గంట మధ్యలో నాకు అది ఆవిడే వేస్తుంది. మా అబ్బాయి క్యాటరింగ్కి వెళ్ళాడు. నేను మధ్యాహ్నం వచ్చి బంకులోకి వెళ్ళిపోయాను, నైట్ డ్యూటీ ఉందని. ఆవిడ మా అబ్బాయికి ఎదురొచ్చి తలుపేసేసి బయటికి అడ్డగడేసేసి లోన్ తలుపు కూడా ఆవిడే వేస్తుంది. వేసింది కానీ నేను పడుకున్నానండి. పడుకున్నాక 12:30 1 గంట టైంలో నేను గోడ వైపు తిరిగి పడుకుంటే నా మీద ఇట్ట మనిషి వాలినట్టు మగ మనిషి కనపడ్డట్టు అనిపించింది. ఎవరైనా చూసేసరికి ఇట్లా తిప్పేసరికి తలకాయ. అప్పుడు నా పేక నొక్కేసేసి నాతో వాదలాడి నాతో కుస్తీలు పట్టి కింద పడేసేసి ఇక కన్నులు ముక్కులు ఆటలు ఇట్లు ఇష్టం వచ్చినట్టు పొడి చేసేసాడండి. చాలా తిప్పలు పెట్టాడు. ఆ తిప్పలు పెట్టిన కాసేపటికి, ఎందుకు అబ్బాయి నువ్వేం చేసావు, మేమే తప్పు చేశాను, నా మీదకి నువ్వు ఎవరు అయ్యా నాకు తెలియదు, మా విషయంలో మా ఇంటికి వచ్చి నువ్వేంటి, ఏం కావాలి నీకు, నేను దొంగేమో అనుకున్నానండి. దొంగకి నాకు కావాలంటే అది తీసుకెళ్ళిపోయా, ఎందుకయ్యా నన్ను ఎట్లా చిత్రవసూలు చేస్తావు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి అన్న. తలకాయ బొక్కబార్లు పడేసి తలకాయ మీద కొట్టాడండి. కొట్టాక తర్వాత కారం ఇమ్మని అడిగాడండి. మా కోళ్ళ కారం తెచ్చిచ్చింది. తర్వాత దిండు తెచ్చిచ్చింది. చిన్ని ఇమ్మన్నాడు మెడకి వేస్తాకి తెచ్చిచ్చింది. ఇంకా కారం అయితే కళ్ళల్లో పడిపోయిందండి. నాకు నా కళ్ళు అసలు ఏం కనపడతలేదు. దిండు అయితే ఎట్టంగానే నేను అటు పక్క తోసేసాను, చేతులతో నెట్టుకుని నన్ను బొక్కబార్లు పడేసి నా మీద అబ్బాయి కూర్చున్నాడు. నా వల్ల అవుతుల్లా. నా చేతులు ముక్కుల్లోకి నోట్లోకి అట్లా పొడుతున్నాడు. తర్వాత ఉర్రెత్తకేసేసరికి 2 చేతులు ఇలా పట్టుకుని నేను అటు నాకు ఉలం అవుతులేదని చెప్పి 2 చేతులతో మళ్ళీ ఇది పట్టుకుని అయిపోయి ఎడం చెయ్యో కుడి చేతి తెలియదు కానీ ఒక చెయ్యో ఏలు కొరికేసానండి నేను. అది జరిగిందండి. తర్వాత ముక్కు నోరు అయిన్ని మూసేసాడండి. నేను ఇక కొంచెం ఇంకా చంపేసేస్తాక రెడీ అయిపోయాడని కొంచెం ఊపిరి పెట్టి అట్టాగే పడిపోయి ఉన్నానండి. నేను చచ్చిపోయాను అనుకున్నారా ఏమో మరి వాళ్ళు ఉండారా వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదండి. నేను స్లోలో లేను. తర్వాత ఎప్పుడుగో నాకు ఒక అరగంటకు స్లో చేస్తే అట్లా తడుముకుంటే తలుపు కనపడుతుంది. ఆ తలుపు ఇచ్చుకుని పైకి లేచి మా అమ్మోళ్ళు వెళ్ళి పక్కనేనండి. మా అమ్మోళ్ళ ఇంటికి గట్టాగా తడుముకుంటే వెళ్ళిపోతే ఇలా జరిగింది అనేసరికి మా వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చేసరికి పిల్లను మా మనవడు 3 సంవత్సరాలండి. పిల్లడు కూడా లేడు. నన్ను కొట్టేటప్పుడు పిల్లడు కూడా ఏడ్చాడండి. పిల్లడు కూడా లేదు. లిక్తా మా కోళ్ళ పేరు లిక్తా అండి. 100 కేకలు వేసా, ఒక కేక కూడా ఓ అత్తయ్య అని అనలేదండి. ఇలా జరిగిందండి. అది జరిగింది కాదు సార్, చేయించిందండి. ఇలా చేయించింది, ప్రాణహాని వెళ్ళిపోయింది అతనితో.